ఘూస్ఖోర్ పండిట్ అనే పేరు పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే, హిందువులను రెచ్చగొట్టడం. వాళ్ళు స్పందిస్తే వాళ్లను అసహనవాదులు అని ముద్ర వేయడం, స్పందించకపోతే వాళ్లను అవమానిస్తూనే ఉండటం. మీ భావ ప్రకటన స్వేచ్ఛ హిందువులను తిట్టడానికి మాత్రమే పరిమితమా? ఘూస్ఖోర్ పండిట్ అంటే లంచగొండి బ్రాహ్మణుడు. నెట్ఫ్లిక్స్ లో రాబోతున్న ఒక సినిమాకి పెట్టిన పేరు ఇది. ఈ పేరు వినగానే మీకు ఏమనిపించింది? ఇదేం పేరు అనిపించిందా, లేక ఇందులో తప్పేముంది, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కదా అనిపించిందా? ఈ రోజు మనం ఈ పేరు వెనుక ఉన్న అసలు రాజకీయం గురించి, మన దేశంలో కొందరి డబుల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ చర్చ కేవలం ఒక సినిమా గురించి కాదు, మన సమాజంలో జరుగుతున్న ఒక పెద్ద కుట్ర గురించి. ముందుగా ఏం జరిగిందో చూద్దాం. మనోజ్ బాజ్పేయి లాంటి గొప్ప నటుడు ఉన్న ఈ సినిమా టైటిల్ ను చూడగానే బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా నిరసన తెలిపాయి. ఇది తమ కులాన్ని, మతాన్ని కించపరచడమే అని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు, లక్నోలో ఎఫ్ఐఆర్, చివరికి నెట్ఫ్లిక్స్ ప్రమోషన్లను ఆపేయాల్సి వచ్చింది. సరే, ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే హిందువులు తమని అవమానించారని గొంతు విప్పారో అప్పుడు మన దేశంలోని లౌకికవాద మరియు ఉదారవాద గ్యాంగ్ అంతా ఒక్కసారిగా బయటకు వచ్చింది. అయ్యో, భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రమాదం వచ్చింది, సృజనాత్మక స్వేచ్ఛను చంపేస్తున్నారు అంటూ ఏడవడం మొదలు పెట్టారు. ఇప్పుడు మనం వాళ్ళను కొన్ని సూటి ప్రశ్నలు అడగాలి. మొదటి ప్రశ్న, ఇదే నెట్ఫ్లిక్స్ ఘూస్ఖోర్ పండిట్ బదులుగా ఘూస్ఖోర్ ముల్లా అను, ఘూస్ఖోర్ మౌల్వీ అను, లేదా ఘూస్ఖోర్ పాస్టర్ అను టైటిల్ పెట్టే ధైర్యం చేయగలదా? ఒక్కసారి మీరే ఊహించుకోండి. అలా పెట్టి ఉంటే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యోధులు ఎక్కడ దాక్కునేవారో కూడా తెలిసేది కాదు. అంటే మీ భావ ప్రకటన స్వేచ్ఛ హిందువులను తిట్టడానికి మాత్రమే పరిమితమా? ఇదేనా మీ సమానత్వం? రెండవ ప్రశ్న, ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఇదే గ్యాంగ్ వాటిని ప్రోపగాండా సినిమాలు అని, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి అని గొంతులు చించుకున్నాయి. మరి ఒక కులాన్ని పేరు పెట్టి లంచగొండి అని పిలవడం హేట్ స్పీచ్ కాదా? అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు క్రియేటివ్ ఫ్రీడమ్ అంటూ ఎందుకు లేస్తున్నాయి? దీన్నే అంటారు అసలైన హిపోక్రసీ. ఈ ద్వంద్వ నీతి ఎందుకు? ఎందుకంటే దశాబ్దాలుగా హిందువులను మాత్రమే విలన్లుగా చూపించడం మన సినిమాలకు, మన రాజకీయాలకు ఒక ఫ్యాషన్ అయిపోయింది. దురాసపరుడైన వ్యాపారి నుండి అత్యాచారం చేసే విలన్ వరకు ప్రతి ఒక్కరూ హిందువే. ఈ నెరేటివ్ ను మన బుర్రల్లోకి ఎక్కించారు. ఈ ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకంటే వాళ్లకు తెలుసు హిందువులు సహనంగా ఉంటారని, వాళ్ళేమీ చెయ్యరని. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 1986లో డెక్కన్ హెరాల్డ్ అనే పత్రికలో మొహమ్మద్ ది ఈడియట్ అనే పేరుతో ఒక కథ వచ్చింది. అది ఒక ఊరిలోని పిచ్చివాడి కథ, ప్రవక్త గురించి కాదు. కానీ మొహమ్మద్ అనే పేరు వాడారని కర్ణాటకలో 4 రోజుల పాటు అల్లర్లు జరిగాయి. 17 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. చూసారా తేడా? అక్కడ కేవలం పేరు వాడితేనే అంత హింస జరిగింది. ఇక్కడ ఒక కులాన్ని, ఒక మతాన్ని నేరుగా లంచగొండి అని పిలిచినా మనం శాంతియుతంగా నిరసన మాత్రమే తెలుపుతున్నాం. ఘూస్ఖోర్ పండిట్ అనే పేరు పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే, హిందువులను రెచ్చగొట్టడం. వాళ్ళు స్పందిస్తే వాళ్లను అసహనవాదులు అని ముద్ర వేయడం, స్పందించకపోతే వాళ్లను అవమానిస్తూనే ఉండటం. కానీ ఈసారి అలా జరగలేదు. సమాజం మేల్కుంది. వాళ్ళ ఆటలు ఇక చెల్లవు. ఈ సినిమా టైటిల్ మార్చాల్సిందే. మన మతాన్ని, మన కులాలను అవమానించే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ డబుల్ స్టాండర్డ్స్ అందరికీ తెలియాలంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.